తెల్లారిపోయింది, మేమైతే బయలుదేరేసాము పండక్కి. హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ రోజే మేము అయితే తిరుమలకి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాము. అది అవుతుందో లేదో మీరే చెప్పాలి. మా వంశ ప్రయత్నం అయితే మేము చేస్తాము. తర్వాత అంతా ఆ ఏడుకొండల దయ ముందుగా పోతే మనకి కూడా మంచిదే కదా. ఏమంటారు స్వామి? అంతే స్వామి. ఊరు పక్కనున్న ఊరికైతే ఇప్పుడే వచ్చాము. ఆ ఊరి పేరు అయితే తిప్పారపాడు. స్వామి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది స్వామి? స్వామి ఇక్కడ నుంచి వెంకటగిరి దాకపోతే చాలు స్వామి. వెంకటగిరి దాకపోతే చాలా. మామూలుగా ఓవరాల్గా అలిపిరి మెట్లకి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది స్వామి? ఫస్ట్ బాలాయపల్లి వెంకటగిరి పోస్తాను, తర్వాత మనం చూస్తాం. అంటే నువ్వు చెప్పినట్టు పొలం అనే ఏం స్వామి నువ్వు చెప్పేదే? అవచ్చు. ఫస్ట్ గమ్యం చేస్తే కదా. 2 నిమిషాలు వెళ్ళిపోతాం సార్ అలిపిరి మెట్లకి. మీరు 5 నిమిషాలు వెళ్ళిపోతాం. 2 నిమిషాలు అలిపిరి మెట్లకి వెళ్ళిపోతాం మనం. నడవాలి కానీ లగ్గి లేకపోతే ఇబ్బంది ఏముంది? బ్యాగులు 2 నా చేతిలో పెట్టుకుంటా స్వామి. లగ్గేసి వెళ్ళిపోతాము. ఇంకెంత వెళ్ళిపోతాం. ఈ రోజు సాయంత్రం కల్లా వెళ్ళిపోతాం అలిపిరి మెట్ల కాడికి. నమ్మితేనే జరుగుతుంది ఏదైనా. మీరు నమ్మండి స్వామి, తీసుకుపోతాను నిన్ను. ఖచ్చితంగా ఈరోజు వెళ్ళిపోతాం అలిపిరి మెట్ల కాడికి. గుర్తుపెట్టుకోండి. 100% ప్రొఫెషనల్ ఇది. ఇంకెన్ని కిలోమీటర్ ఉంటుంది? 9 కదా. అంతే. ఎన్ని కిలోమీటర్ స్వామి? ఫస్ట్ వెంకటగిరి బాలాయపల్లి దాకా పోతాం స్వామి. నువ్వు చెప్పేది ఆడ కూడా పొలం ఉందా ఎట్లా? పోతాం. ఫస్ట్ మనం రీచ్ అయితే తర్వాత తిరుమల, తిరుపతి. ఏం సమయం నువ్వు చెప్పేది? అంటే మనకి ఆడికి బాబుల్లో అయ్యాడే మనకి మెట్లు ఎక్కిన ఫీలింగ్ కనిపిస్తుంది అసలు అయితే. సరే స్వామి అయితే. స్వామి ఎడదాకా వచ్చాను స్వామి మనం. ఏంది స్వామి నీది ఒకటే ఏడకొచ్చావన్నా? ఏంది స్వామి పోతా ఉంటుంది పాపల్లా? అదే స్వామి ఏడదాకా వచ్చా నడిస్తే కదా ఏడదాకా వచ్చాను చెప్తా. ఎప్పుడే ఏడదాకా వచ్చా. ఫోన్ పక్క అయిపోయింది. వెనకాల చూసుకున్నా, ముందు చూసుకున్నా, కింద చూసుకున్నా. ఏంది రాళ్ళు ఉన్నాయి. ఫోన్ ఒకటే నీకు ఫోన్ అయిపోయింది. ఒకటే ఫోన్ లేదు. మేమే నడుచుకొని పోతున్నాం అనుకున్నాం, కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నట్టు తెలుసా మీకు? అడుగుదాం. ఓకే స్వామి, మీరు ఎక్కడి నుంచి స్వామి? ఒంగోలు నుంచి. ఒంగోలు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? 19వ స్టార్ట్ అయ్యారు. ఇవాళ 7th డే. ఓకే, అంతా బాగా జరుగుతుంది కదా స్వామి జర్నీ అంతా? బ్రహ్మాండంగా. ఓకే స్వామి. దర్శనం మనకి గబాన్ అయిపోతుంది స్వామి. ఓకే. ఓకే స్వామి. గోవిందా 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 గోవిందా. మీరు ఎక్కడి నుంచి స్వామి? పొంగలేనా? ఓకే ఓకే. టిఫిన్ అయింది స్వామి? మొత్తం వస్తాను. ఓకే. 20 సంవత్సరానికి వస్తా ఉంటాను. ఓకే. ఎప్పటి నుంచి స్వామి? 20 సంవత్సరానికి 20 years నుంచి వస్తున్నారా? 16 సంవత్సరాల కింద నుంచి నేను వస్తున్నాను. ఓకే ఓకే స్వామి. మా గురువు గారు ఆదినారాయణ స్వామి, ఆయన ఆధ్వర్యంలో దాదాపుగా స్టార్టింగ్ లో 5 మొదలై దాదాపు 75 మంది ఓకే ఓకే ట్రస్ట్ లాగా ఏర్పడి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నేను వెళ్ళటం కాకుండా ఓకే ఆంధ్ర ఎక్కడ మొదలు పెట్టినా కానీ ఎవరైనా తిరుమల పాదయాత్ర వెళ్తున్నప్పుడు వాళ్ళతో మీరు టైఅప్ అయ్యి వాళ్ళకి సేవ చేయటం కానీ. ఓకే ఓకే. ఎవరొకళ్ళు గురువు గారు అన్ని కార్యక్రమం చేస్తా ఉంటాం. ఓకే సూపర్ స్వామి. ఓకే స్వామి. గోవిందా గోవిందా గోవిందా. ఏం స్వామి ఎక్కడి నుంచి మీరా? ఒంగోలు అందరిదే? ఓకే స్వామి. గోవిందా. ఎక్కడి నుంచి స్వామి? ఒంగోలు అందరా? ఎక్కడ దాకా వచ్చాను స్వామి?
కడగంట రోడ్డుకి అయితే చేరుకున్నాము. ఇప్పుడు భోజనం వస్తుంది. భోజనం తర్వాత వెంకటగిరి రీచ్ అయిపోతాం. ఆ తర్వాత స్వామికి దగ్గరలో ఉంటాము. రేపు సాయంత్రం కల్లా ఏర్పేట చేరుకునేస్తాము. ప్రస్తుతానికి అయితే రోడ్డు అయితే చాలా దూరంగా ఉంది. చూస్తున్నారు కదా ఎట్లుందో, మీరే చూడండి. రోడ్డు అయితే అసలు నడవలే. నేనేంది అలా కుంటుకుంటా నడుస్తున్నాను అని అనుకుంటున్నారా? అదేం లేదండి, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. పాదయాత్ర ఒక్కసారైనా ట్రై చేయండి జీవితంలో. ఏం స్వామి అట్లా నడుస్తున్నావా? రోడ్డు చూస్తే ఎట్లున్నది? ఏం రోడ్డు? ఓకే ఓకే. ఇంటికి వెళ్ళిపోతాం. ఏం స్వామి రోడ్డుకి ఎంత భయపడి ముందరా అదేనంటావా? మా స్వామి అయితే టీ కూడా తాగలేదు. వాకింగ్ చేస్తా, టీకి తాగి వెళ్ళిపోదాం లేరా పోదాం అన్నాడు. ఏం స్వామి టీ ఆగి తాగొచ్చు కదా, నువ్వేమో పెట్టుతాయి రోజు వాకింగ్ చేస్తా ఎంజాయ్ చేస్తా తాగొచ్చు కదా. ఏం స్వామి? ఎంజాయ్ చేస్తా వాకింగ్ చేస్తా తాగొచ్చు కదా స్వామి. అది కూడా కరెక్టే లేదు స్వామి. కాళ్ళు నొప్పులు తగ్గుతాయని కదా కూర్చొని తాగితే. ఇంట్లో ఏం నడిచాడు అడద్దాం ఈరోజు ఎట్లేదన్నా అలిపిరి మెట్లు కడిగిన వెళ్ళాలా? వెళ్ళిపోతామా? ఓకే. వెనకాల సాములు వస్తున్నట్టున్నారా? వస్తుందా అందరూ? మాతో కూడా నడుచుకొని వచ్చిన సాములు అయితే ఆడ ఆగారు. ఏం సార్ మాసు కట్టుకుంటున్నా? సాంగ్కి ఏదో అయినట్టుందా? ఏం సాంగ్ ఏమైందా? ఏం కదా లైట్ అంతా రిఫ్రెషింగ్ పడుతుంది. ఏం చేయాలి అర్థం కావట్లే. బ్యాగ్ ఏం సామె భలే ఎగలుతుంది లైటా? బ్యాగ్గా భలే ఎగలుతుంది సామె లైటా? భలే ఉంది సామె బ్యాగ్గా.
ఏం స్వామి తెల్లవారుతున్నట్టుందా? తెల్లారిపోయింది స్వామి. ఎన్ని కిలోమీటర్లు స్వామి ఏర్పేడు? ఇంకేంట 15 కిలోమీటర్లు. ఏర్పేడికి వెళ్తామా ఈరోజు అలిపిరి మెట్ల కాడికి వెళ్తాం స్వామి. అదే నాకు చాలా ఆలోచనలు అదే ఉంది. అలిపిరి కాడికి రేపు మాదాం. ఏర్పేట రీచ్ అయిపోయి ఈరోజు ఇంకా ఏర్పేడేనా? నేను ఇంకా కొండపైకి కూడా వెళ్ళిపోతాం అనుకున్నానే. ప్రస్తుతం ఏర్పేట టార్గెట్ ఏర్పేట. ఓకే ఏర్పేడ్ గోవింద ఏర్పేడ్. ఇది నేను స్వామి ఇప్పుడు ఏదో బోండా వడ ఏదో ఒకటి ఉంటుంది. బాగుండా వడ, ఇడ్లీ, సాంబార్, పరోటా ఉంటుంది స్వామి. పొంగల్, చపాతి, పరోటా ఉండదా? ఉంటుంది. హోటల్ నాకు అన్నీ ఉంటాయి స్వామి. అదే ఈ లొకేషన్ బలందుకు వస్తామే. బాగున్నది. వేరే లెవెల్ స్వామి. ఈరోజు మనం వెళ్ళిపోతాము అక్కడికి. వెళ్ళిపోయేసి చేద్దాం చెప్పు. అలిపిరికి వెళ్ళిపోదామా ఏర్పేటకి వెళ్ళిపోదాం స్వామి? పోయేది కదా స్వామి. అంతే అంటవా? ఇంకోటి ఏకాదశికి మనం దర్శించుకొని ఎట్లెట్టో బుక్ కాలేదు మనకి. అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అది కావాలి. అది ఓకే సరే. దర్శనం ఎప్పుడు అవుతుంది మనకి? చూద్దాం. మ్యాక్సిమం 28 అలా 27కి వెళ్ళిపోవాలి. చూడాలా 28, 29, 28వ తేదీ టికెట్లు ఇస్తారో లేదో కనుక్కోవాలి. లేదంటే ఇంకంత బిస్కెట్. 28వ తేదీ టికెట్లు ఇస్తారో లేదో కనుక్కోవాలి ఫస్ట్. 28వ తేదీ లేదు స్వామి. తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి మన ఎండ్ నుండి నడిపిస్తాడు స్వామి. 28 అయింది, 25కే సెట్ చేస్తాడు. 25గా స్వామి 27కే సెట్ చేస్తాడు. రేపటికే సెట్ చేస్తాడు స్వామి. నువ్వు అనుకోవాలా ఈరోజు మనం అలిపిరి దగ్గరికి వెళ్ళిపోవాలా నడుచుకుంటా. అది జరిగితే 27కి మనం వెళ్ళిపోవచ్చు దర్శనానికి. ఈరోజు 26గా స్వామి. ఓకే ఏమన్నా లొకేషన్ ఇదే. జనాలు సేఫ్గా ఉన్నారు తిరుమలలో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. హాయ్ గాయ్స్. మాతో కూడా వచ్చిన స్వాములు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ వచ్చేసి అంజీపురం. చూడండి స్వాములు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతారు ఫ్రెష్ అప్ అయ్యి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఏం గుడి స్వామి ఇదే?
నాకైతే ఏం అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను. మా స్వామి అయితే సాక్షులు అయితే తీసుకొని మళ్ళీ సరి చేసుకుంటున్నాడు. ఎవరు బాధలు ఇవి, ఏం చేస్తామా. ఆ తిరుపతి ఏడుకొండల వెంకన్న గోవిందా. ఏం స్వామి ఏం మొదలా నిన్నటి నుంచి నడిచి కాలు నొప్పులు పప్పులు కూడా చేసినాయి స్వామి. అబ్బా చాలా కష్టం కాదు స్వామి. స్వామి దర్శనం కోసం స్వామి నువ్వు అనుకుంది జరగదు స్వామి. ఒక్కసారి తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి తలుచుకో స్వామి. పోయి టాప్లో పోయి కొండ మీద పోయి కూర్చుంటాం మనము. ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా. ఇప్పుడు ఏడున్నాం స్వామి మనమా? పల్లంపేటకి ఒక 1/2 కిలోమీటర్. పల్లంపేటకి 1/2 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. ఎట్టం స్వామి ఈ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఇది ఎన్నోసారి స్వామి మీరు రావటం? అంటే 5వసారి. ఏం స్వామి 5వసారి? స్వామి నాకు 2వసారికే ఇట్టుంది కదా స్వామి. నేనైతే నడవలేకపోతున్నాను స్వామి. నువ్వు ఇంత ఎనర్జీతో నడుస్తున్నావంటే రియల్గా గ్రేట్ స్వామి. యాక్సెప్ట్ అన్నట్టు స్వామి. మనసులో దృఢంగా అనుకోవాలే కానీ ఏ నుంచి అడుగు వేసామంటే 2వ అడుగు 3వ అడుగు ఎత్తి ఏడుకొండల వాడి కొండ మీద ఖచ్చితంగా జరుగుతూ వస్తామే. ఇప్పుడు నిన్నటి నుంచి వస్తాం మనం. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మనం ఆటోమేటిక్గా ముందుకు వెళ్తున్నాం కదా, వెనక్కి వెళ్ళలేదు కదా. గమ్యం చేరుకునేదాకా వెనక్కి తిరిగి చూడుకునే ప్రశ్నే లేదు. 100% ప్రొఫెషనల్. ఈసారి తిరుపతి ఏడుకొండల వెంకన్న మన వెనకాలను బతికిచ్చినాడా స్వామి. పోయి టాప్లో పోయి కూర్చుంటాం స్వామి. ఏరే రోజులు వచ్చేస్తున్నాయి మన దగ్గరగా. దేవుడి దర్శనం అంతా బాగా జరిగితే ఈసారి మళ్ళీ ఇదే నెల మీద నడుచుకుంటూనే పోతాం. ప్రాణం ఉన్నంత వరకు తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామికి రుణపడి ఉంటాం. జై హింద్ గోవిందా. బా ఈ లొకేషన్ చూస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది గాయస్. ఆంజనేయపురం దాటంగానే ఇక్కడైతే ఒక టోల్ ప్లాజా ఉంటుంది. ఈ టోల్ ప్లాజా దాటితే ఇంకా ముందుకు వెళ్తే ఆ తర్వాత వస్తుంది ఏర్పేడు. చింతలపాలెం టోల్ ప్లాజా దగ్గరకు వచ్చాం మేము. తిరుమలకి పాదయాత్ర పోతున్నాం. దర్శనం ఉంటుందా లేదో మా స్వామి ఏమన్నాడు, ఆ గుడి ముందు చేరి దండం పెట్టుకొని వచ్చేద్దామని అంటున్నాడు. ఇంత దూరం నడిచి మేము ఆయన మా దర్శనం ఇవ్వకపోతే ఏమైనా పద్ధతి ఇదే? 100% మన దర్శనం దొరుకుతా స్వామి మనకి. నమ్మితేనే జరుగుతాడు ఏదైనా. ఆ తిరుపతి ఏడుకొండల వెంకన్న కాడ నమ్మకాలే ఉండాలా.